హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 27వ తారీఖు మార్చి 2025 పార్లమెంట్లో ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అంతకుముందు మనకి ఇలాంటి ఫారిన్ దానికి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి ఏ చట్టాలు లేవా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. 4 చట్టాలు అనేటివి, 4 యాక్టులు అనేటివి మన భారతదేశంలో ఉన్నాయి. అవి ఏంటంటే 1920లో ఒక యాక్టు, 1939లో ఒక యాక్టు, 1946లో ఒక యాక్టు, 2000 రీసెంట్గా 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన యాక్ట్. ఈ 4 యాక్టులు ఉన్నాయి. అయితే ఈ 4 యాక్టులు అనేటివి పెద్దగా వర్క్ చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈ 4 యాక్టులు వచ్చింది ఏ గవర్నమెంట్లో, ఏ రాజకీయ పార్టీలో, దాని ఉద్దేశం ఏంటో, దానికి ఉండే ఎజెండాలు అవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఏదో పెడుతున్నామంటే పెడుతున్నాము అన్నట్టు పెట్టేసింది. భారతదేశ న్యాయ వ్యవస్థ కానీ, భారతదేశ చట్టాల అమలు విషయంలో కానీ మీరు ఒకటి గమనిస్తే ఇవేమంతా ఇంప్లిమెంట్గా ఉండవు. ఎందుకంటే నామకే వాస్తే చేసినట్టు 2 రోజులు హడావిడి చేయటం, తర్వాత సైలెంట్గా కళ్ళు మూసుకోవటం, ఇలానే జరుగుతుంది. ప్రతి యాక్ట్, ప్రతి చట్టాలు ఇలానే ఉంటాయి. సీరియస్గా 24 అవర్స్ దాని మీద, యాక్ట్ మీద పనిచేసి ఆ యాక్ట్ని, ఆ చట్టాన్ని అమలు చేసి దాని ప్రకారం నడుచుకునేది ఉండదు. 2 రోజులకైనా సరే దాంట్లో ఉండే లూప్ హోల్ ఒకటి అబ్జర్వ్ చేస్తారు. ఆ లూప్ హోల్ నుంచి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇదే భారతదేశంలో ఉండేటటువంటి ఈ జ్యుడిషియరీ సిస్టమ్, ఈ న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఈ పాలనా విధానం కానివ్వండి, ఈ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ అనేటివి ఇలానే ఉంటాయి. సో 2000 సంవత్సరం వరకు 4 బిల్లులు, 4 యాక్టులు అనేటివి ఇమిగ్రేషన్ మీద వచ్చాయి. కానీ ఇప్పటికీ 10 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశీలు మరి ఎలా వచ్చున్నారు? సిస్టంలో ఉండే లూప్ హోల్స్. సో ఇప్పుడు మార్చి 27, 2025 తారీఖున ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ఏమున్నాయో చూద్దాం. అయితే ఈ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యాక్ట్లో ఈ 4 అంతకు ముందు ఉన్నటువంటి యాక్ట్లు, 4 యాక్ట్లు ఏదైతే 1920లో, 1939లో, 1946, 2000 సంవత్సరం, ఈ 4 యాక్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ కలిపి మళ్ళీ ఇంకొన్ని చేంజెస్ చేసి మరీ కొత్తగా తీసుకొస్తున్నారు అన్నమాట ఈ బిల్ అనేది, ఇమిగ్రేషన్ బిల్ అనేది. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ది పాస్పోర్ట్ ఎంట్రీ యాక్ట్ 1920, అంటే పాస్పోర్ట్ ద్వారా ఎంట్రీ అయ్యే వాళ్ళు అనమాట. 1920 సంవత్సరంలో వచ్చిన యాక్ట్ ఇది. రెండోది వచ్చేసి ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్ యాక్ట్ 1939. మూడోది వచ్చేసి ఫారినర్ యాక్ట్ ఆఫ్ 1946. నాలుగోది వచ్చేసి ది ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000 సంవత్సరం. సో ఈ 4 అనేటివి 2000 సంవత్సరం వరకు ఈ 4 ఇమిగ్రేషన్ వాటి మీద చట్టాలు ఉన్నాయి అన్నమాట, యాక్ట్లు ఉన్నాయి. సో వీటిని అన్నిటినీ కలుపుకొని దీంట్లో కొద్దిగా చేంజెస్ చేసి ఇప్పుడు పెట్టినటువంటి ఈ చట్టాలు అనే వీటిని కఠినంగా చేశారనమాట. దాంట్లో స్ట్రిక్ట్ పెనాల్టీ ఫర్ ఫాల్స్ డాక్యుమెంట్స్, అంటే ఎవరైతే అక్రమ బంగ్లాదేశీలు, విదేశీ వాళ్ళు వస్తారో వాళ్లకు ఇక్కడ సంబంధించినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఓటు కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇలా ఫేక్గా ఎవరైతే సిఎస్సి సెంటర్లో కావచ్చు, లేకపోతే ఆధార్ సెంటర్లో కావచ్చు, ఎవరైతే డబ్బులు తీసుకొని ఇలా ఇల్లీగల్గా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి చేస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అతి స్ట్రిక్ట్ రూల్ పెట్టడం జరిగింది. యూజర్ అండ్ సప్లై ఫేక్ డాక్యుమెంట్స్, వీరికి అంటే ఎవరైతే ఆ అక్రమ ఫేక్ డాక్యుమెంట్స్, ఇప్పుడు మన ఎంఆర్ఓల దగ్గర ఇచ్చే ఫేక్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే మనకు బర్త్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఫేక్గా పుట్టించి ఇస్తారు కదా, వాళ్ళకి 2 నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా. అయితే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 1 లక్ష నుంచి 10 లక్షలు అనేది పెట్టకూడదు, డైరెక్ట్గా 10 లక్షలు పెట్టేయాలి. ఎందుకంటే 1 లక్ష అన్న దగ్గర ఏం జరుగుతుందంటే వీళ్ళకు తినిపించాల్సింది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే మనం జైల్లో ఖైదీలకు తినిపిస్తుంటారు కదా, వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, వాళ్ళ మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కానివ్వండి, వాళ్ళని ట్రావెలింగ్ కానివ్వండి, ఇక్కడికి అక్కడికి కోర్టుకి ఇక్కడికి తిప్పటము, ఇట్లా మొత్తానికి వీళ్ళకు తినిపించటము, వీళ్ళని తాగిపించటము, వీళ్ళని ట్రావెలింగ్ చేయించటం, వీటిలో చాలా ఖర్చులు అనేటివి వస్తాయి. చాలా ఇదంతా ఒక ప్లస్ ఇంకో విషయం, ఇది మళ్ళీ ఇది ఒక జ్యుడిషియరీ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జ్యుడిషియరీ ప్రాసెస్కి వెళ్లకుండా జరిమానా 10 lakhs అని పెట్టేసి వదిలేయాల్సింది.
ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎందుకంటే 1 lakh నుంచి 10 lakhs అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా, 1 నుంచి 10 వరకు చాలా డిఫరెన్స్ ఉంది. సో 1 lakh to 10 lakhs అని ఇంత కన్ఫ్యూజ్డ్గా పెట్టుండకూడదు. 10 lakhs అని ఫిక్స్డ్ అమౌంట్ పెట్టేయాలా, అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ బిల్లులు అనేటివి, చట్టాలు అనేటివి ఏదో నామకే వస్తే చేసుకోవట్లేదు. ఈ చట్టాలు అనేటివి స్ట్రిక్ట్గా పెట్టుకొని స్ట్రిక్ట్గా అమలు చేసిన రోజే పక్క దేశంలో నుంచి ఎవడైనా ఈ దేశంలోకి రావాలన్నా కానీ వాడికి ఒక భయం అనేది మైండ్లో ఉంటుంది. సో ఆ పర్పస్ మీదే ఈ బిల్లు తేవడం జరిగింది. సో మొత్తానికైతే ఈ బిల్లులో ఉండేది ఏంటంటే యూజర్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేటర్స్, అంటే వీళ్ళు ఎవరైతే ఆ ఫేక్ డాక్యుమెంట్స్ను వాడుతున్నారో ప్లస్ వచ్చేసి దాన్ని ఎవరు సప్లై చేశారో వీళ్ళందరికీ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించడం జరిగింది. సో మూడోది వచ్చేసి ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ టు రిపోర్ట్ ఆన్ టైమ్ టు ది అథారిటీస్. ఎందుకంటే చాలామంది బంగ్లాదేశీలు, అక్రమ రోహింగ్యాలు వీళ్ళంతా యూనివర్సిటీలకు చదువు పేరుతోటి లేకపోతే విద్య వైద్యం పేరుతోటి ఇలా వచ్చి ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అయిపోతుంటారు. సో ఇలాంటి వారికి ఎక్కడైతే ఏ యూనివర్సిటీ, ఏ హాస్పిటల్ ఏదైనా కానివచ్చు, ఏ హోటల్ ఈ ఎవరు పేరు చెప్పుకొని ఇక్కడికి వస్తున్నారో ఆ యూనివర్సిటీలు, ఆ హోటల్స్, ఆ హాస్పిటల్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఆ వచ్చిన సదరు విదేశీయుడు ఇంకా ఇక్కడే ఉన్నాడా, అతని వీసా డేట్ ఇంకా ఉందా, లేకపోతే వీసా డేట్ అయిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నాడా లేదా అనేసి ఇది వాళ్ళు ఆన్ టైం ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ అథారిటీస్కి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్కి సంబంధించినటువంటివి కానీ ఇవి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూనే ఉండాలన్నమాట. 4th వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ కాజ్. అంటే ఒకవేళ ఒక బంగ్లాదేశీ కావచ్చు, లేకపోతే ఒక రోహింగ్యా, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా కావచ్చు, లేదా ఒక పాకిస్తానీ కావచ్చు, ఎక్కడైనా ట్రావెలింగ్ చేసుకుంటూ ఎక్కడైనా అతని దగ్గర ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఒకవేళ దొరికి ఉండకపోతే అనుమానం అనేది వాళ్ళకు వచ్చింది అంటే ఆ సదరు వ్యక్తి మీద అతని పాస్పోర్ట్ని కానివ్వండి లేకపోతే అతనికి బ్యాన్ విధించే అవకాశం కూడా ఉంది. అంటే దేశ రక్షణ అనేది పడింది అంటే దాని నుంచి ఎవడు తప్పించుకోవడం కష్టం. సో ఇక్కడ నేను ఈ మోడీ ప్రభుత్వం, అదే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను ఇక్కడ హర్షించాలనుకుంటున్న విషయమే ఈ లాస్ట్ పాయింట్. ఎందుకు అంటే ఈ నేషనల్ సెక్యూరిటీ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇమిగ్రేషన్కి. బంగ్లాదేశ్ నుంచి థ్రెట్ ఉంది ఇండియాకి అని చెప్పేసి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంటే ఆ టైంలో ఎవరైనా అక్రమ బంగ్లాదేశీ ఏ డాక్యుమెంట్స్ లేకుండా, ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ పరిధిలో అయినా తిరుగుతూ దొరికితే మాత్రం అతన్ని బ్యాన్ చేయటము, అతన్ని మళ్ళీ తిరిగి రానివ్వకుండా చేయటం, అతని మీద పూర్తి విచారణ ప్లస్ అతని మీద ఫైన్లు ఇవి ఉంటాయి. సో భారతదేశ ప్రభుత్వం అమిత్ షా గారు 27వ తారీఖు మార్చి 2025న ప్రవేశపెట్టినటువంటి ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్ అనేది ఇది ఫ్రెండ్స్. ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 1947లో స్వతంత్రం వచ్చింది భారతదేశానికి, ఇది 2025. ఇప్పటికీ 10 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఈ దేశంలో సంవత్సరాల తరబడి సెటిల్ అయ్యి ఉన్నారు అంటే అది ఎవరి వల్ల మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఏ పౌరుడైనా అక్రమంగా షిప్ల ద్వారా లేదా ఎట్లయినా సరే అమెరికాకి వెళ్ళాలన్నప్పుడు ఏ అమెరికా పౌరుడు, ఏ అమెరికా సాధారణ పౌరుడు కూడా సపోర్ట్ చెయ్యడు, హెల్ప్ చెయ్యడు. కానీ మన భారతదేశంలో కొన్ని వర్గాలు ఉన్నాయి. ఇల్లీగల్ బంగ్లాదేశ్ మనోడే, ఇల్లీగల్ రోహింగ్యా మనోడే, మనకు తెలిసిన సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అనేవాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లీగల్ బంగ్లాదేశీ ఉన్నా సరే వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్లో, అంటే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చెయ్యడు. మన దేశంలో ఉన్న వీరి సహాయంతో, ఈ వెన్నుపోటుదారుల సహాయంతో 10 కోట్ల మంది ఇంకా ఈ భారతదేశంలో ఉండగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఈ మాట నువ్వు ముక్కుసూటిగా ప్రశ్నిస్తే వాళ్ళు అనేది గవర్నమెంట్లు ఫెయిల్యూర్, మేమేం చేయాలి, మాకేం సంబంధం అని మాట్లాడతారు. సో మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనకు అనుమానంగా లేకపోతే కొత్తగా మన గ్రామాల్లో కానివ్వండి, మన ఊర్లో కానివ్వండి ఎవరైనా కొత్తగా కనిపిస్తుంటే అతన్ని అడిగి క్వశ్చన్ చేసి డౌట్ వస్తే తీసుకెళ్ళి
దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం మంచిది ఫ్రెండ్స్. ఇలా చేస్తేనే బయటి నుంచి ఒకడు రావటానికి 10 సార్లు ఆలోచిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.